నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఇప్పటి వరకు ఓటు చోరీకి పాల్పడ్డ బీజేపీ నాయకులు ఇప్పుడు సీటు చోరీకి పాల్పడ్డారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ అన్నారు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను రద్దు చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో మోడీ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ ప్రభుత్వం మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఏఐసీసీ నాయకులు మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో కేసు నమోదయ్యిందని దుష్ప్రచారం చేస్తూ ఆమె నామినేషన్ ను తిరస్కరించారని కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ ను కలిసేందుకు వెళ్లిన సమయం ఇవ్వకపోవడం వారి అవినీతికి నిదర్శనమని అయూబ్ అన్నారు. భారతదేశం రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారికి ఏఐసీసీ నుండి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 8వ తారీఖు నాడు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు నామినేషన్ను వేయడం జరిగింది. 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ను తిరస్కరిస్తూ ప్రకటన చేయడం జరిగింది. కారణాలు చెప్పమంటే తెలంగాణలో ఒక క్రిమినల్ కేసు ఉన్నది, అది మాకు తెలియలేదని చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు 2025 మార్చిలో ఆమె ఇన్ఛార్జ్ తీసుకున్నది. ఆ రోజు ఇన్ఛార్జ్ వరకు ఎక్కడ కూడా క్రిమినల్ కేసు జరగలేదు. మరి ఏ పోలీస్ స్టేషన్లో జరిగిందని చెప్పి తెలుసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తే కనీసం వాళ్ళకి సమాధానం చెప్పలేని దయనీయమైన స్థితిలో ఇలా ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఇలాంటి ఉచ్చరణలకు పాల్పడుతున్న మోడీ అమిత్ షాల యొక్క దిష్టిబొమ్మను ఇలా వరంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన దానం చేయడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరుగుతూ ఉందని పలుమార్లు చెప్తే ఈసారి కొత్త విధానానికి తెరలేపి సీట్ చోరీ చేసిండు. ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని తూట్టుపరిచే ఈ విధానాన్ని నిరసిస్తూ దేశం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడతారు. వెంటనే వాళ్ళు ఏదైతే ప్రకటించారో దాన్ని ఉపసంహరించుకొని ఆమె యొక్క నామినేషన్ను కంటిన్యూషన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు ఇంకా నిరసన కార్యక్రమం చేపడతారని చెప్పి బీజేపీ పార్టీని హెచ్చరించడం జరుగుతుంది.